ఈరోజు మన విజయవాడ నగరంలోన పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్లోన మన కేఎల్ రావు పార్కులో ఓపెన్ థియేటర్ అన్నది మనం ఓపెనింగ్ చేసుకోవటం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మా 46వ డివిజన్ మా నాయకులు పెద్దలు అందరూ ఈరోజు రావటం జరిగింది. చాలా ఆనందంగా మా కేఎల్ రావు పార్కులో ఉన్న ఈ ఓపెన్ థియేటర్ అన్నది మేము 19,95,000 వ్యయంతో ఈరోజు నిర్మించడం జరిగింది. దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మొన్న బుడమేరు వరద రావటం జరిగింది. బుడమేరు వరదలోన కేఎల్ రావు పార్కు మొత్తం బుడమేరు వరదల వల్ల పాడవటం జరిగింది. ఆఫ్టర్ బుడమేరు వరదల తర్వాత మనకి ఇక్కడ దాదాపు ఒక 40 లక్షలతోటి ఇండోర్ స్టేడియం గతంలో మనం నిర్మించుకున్నాము. అది కూడా పాడవటం జరిగింది. దాన్ని కూడా 4 లక్షల వ్యయంతో మళ్ళీ సరిచేసుకోవటం జరిగింది. అలాగే వాకింగ్ ట్రాక్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ మనకి నడవడానికి వారధిలాగా ఉన్నవి కూడా పాడైనాయి. అవి కూడా 12 లక్షల వ్యయంతో జనరల్ ఫండ్తో అవి కూడా మనం నూతనంగా నిర్మించుకోవటం జరిగింది. ఈ ఓపెన్ థియేటరు లేకపోతే ఈ మనకి ఈ వాకింగ్ ట్రాక్ కానీ, లేకపోతే మనకి పాత్వేస్ కానీ, అలాగే మనకి ఈ వారధులు కానీ ఇవన్నీ కలిపి ఒక 35 లక్షల వ్యయంతో మళ్ళీ మనం నూతనంగా పార్కుని అభివృద్ధి చేయటం జరిగింది. అలాగే ఇండోర్ స్టేడియం చాలా చక్కగా ఇండోర్ స్టేడియం మనం నిర్మించుకున్నాము. అలాగే మనకు కేఎల్ రావు పార్కుకి మనకి పక్కనే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా కేఎల్ రావు స్విమ్మింగ్ పూల్ కూడా మనం ఆధునీకరించుకోవటం జరిగింది. ఏదైతే 47వ డివిజన్ ప్రజలకి అన్ని రకాలుగా స్విమ్మింగ్ పూల్ కానీ, పార్కు కానీ, లేకపోతే ఇండోర్ స్టేడియం కానీ, అలాగే ఓపెన్ థియేటర్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ, రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, అలాగే కొండ ప్రాంతంలోన మాకు 25 సందులు అన్నవి మన 46వ డివిజన్లో ఉండడం జరిగింది. 25 సందుల్ని ఆధునీకరించడం అంటే ర్యాంపులు వేయడం కానీ, ల్యాండింగ్స్ కానీ, లేకపోతే మెట్లు కానీ పూర్తి స్థాయిలో నిర్మించడం అన్నది జరిగింది. 46వ డివిజన్ కార్పొరేటర్గా నేను ఇక్కడ పోటీ చేసి గెలిచిన తర్వాత ఇన్ని రకాలుగా ఈ 46వ డివిజన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లానని చెప్పడానికి అతిశయోక్తి ఏమీ లేదు. గత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మేము మా కార్పొరేటర్స్ అధికారులు అందరం కలిసి పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధి, అందులో మా డివిజన్ మా నాయకులు, మా 46వ డివిజన్ నాయకులు, ప్రజలు కూడా నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం వలన పూర్తి స్థాయిలో మా నగరాన్ని కానీ, మా డివిజన్ కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుచుకున్నానని ఆనందంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మార్చి 17వ తారీఖు, గత 5 ఏళ్ల క్రితం మార్చి 18వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేసి మేయర్గా విజయవాడ నగరానికి రావటం జరిగింది. మార్చి 18, 2021లోన ఇది 2026 మార్చి 17. ఈరోజు 5 ఏళ్ళ కాలం పూర్తి చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ రోజును కూడా నేను ఒక ఓపెనింగ్ చేసి ఈ పదవిని నేను పూర్తి స్థాయిలోన నిర్వహించాను అని గర్వంగా తెలియజేసుకుంటాను.